ఆగు ఫస్ట్ రోజక్కగా చెప్పాలి నేను షూటింగ్ల గురించి అన్నది కదా రోజక్క మరి రోజక్క కూడా పదవి చేసినాక రాజకీయం చేసినాక షూటింగ్ చేయలేదా ఆమె కూడా చేసింది కదా ఆమె జబర్దస్త్ జడ్జికి వచ్చిందిగా ఆమె కూడా ఎన్నో చేసిందిగా ఆమె కూడా షూటింగులు చేసినామేగా సినిమాలు చేసినామేగా రాజకీయంలోకి వచ్చినాక ఆమె కూడా చేసింది కదా మరి పవన్ కళ్యాణ్ అన్నని ఎట్టన్నదామా ఆ మాట అది తప్పు కదా ఇప్పుడు ఆమె చేసింది అని ఆమెకు తెలియాలిగా పార్టీ ఉంటే అభిమానం ఉంటే ఉంది కానీ అవతల వ్యక్తిని నువ్వు నిష్కారణంగా దూసికూడదు కదా నువ్వు చేసింది కూడా అదే పనిగా పార్టీలో ఉండే చేసినావు కదా అంటే పవన్ కళ్యాణ్ అసలు ప్రజలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వ పరిపాలన చూడలేదు 24 గంటలు సినిమాలు చేసుకుంటున్నాడు హైదరాబాద్లో ఉంటున్నాడు అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లు చేస్తున్నారు ఇప్పుడు నేను చెబుతా ఆగు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన షూటింగ్లే సినిమాలే చేసుకుంటే ముందర ప్రజల కోసం రాడు రాజకీయంలోకి రాడు అంత మంచి భవిష్యత్తు వదిలిపెట్టుకొని ఫస్ట్ రోజక్క ఏదో మాట్లాడాల టాపిక్ లేక పవన్ అని టార్గెట్ చేస్తుందిలే కానీ ఆమె చేసిన ఆమెకే తెలుసు ఎవరు మెచ్చరు అది సినిమాలు పిచ్చుంటే సినిమాలే తీసుకునేవాడు రాజకీయంలోకి ఎందుకు వస్తాడు ఆయన మంచి పనులు చేయట్లేదు ఆయన సినిమాలు తీసిండు షూటింగ్ తీసిండు స్పెషల్గా వస్తుండు పోతాడు ఇదే చూస్తున్నాం ఆయన చేసిన మంచి పనులు కానట్లేదు నీ కంటికి ఇతంతులు మహిళలకి ఇప్పుడు మొండమోసిన వాళ్ళకి బట్టలు పంచిపెట్టిండు రాజకీయం అన్న ఇది మన పవన్ కళ్యాణ్ అన్న అది రాజకీయం డబ్బులతో పంచిపెట్టలే ఆయన సొంత డబ్బులతో పంచిపెట్టిండు రైతులకి డబ్బులు పంచిపెట్టిండు ఆయన రాజకీయం డబ్బులతో సంపాదించుకొని ఆ డబ్బులతో పంచిపెట్టలేదు ఆయన సొంత డబ్బులు ఆయన కష్టం చేసి కష్టం అంటే ఏంది షూటింగ్ అంటే ఏంది నేను జూనియర్కి పోయి చూసినా షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు నీకు తెలుసుగా నువ్వు కూడా షూటింగ్ చేసిన ఆమె కదా హీరో ఇన్నువే కదా ఆయన కష్టపడి ఆయన సొంత జేబులోంచి తీసి రైతులకు పంచిపెట్టిండు ఇప్పుడు గిరిజన ప్రాంతాలకు రోడ్లు లేకపోతే రోడ్లు వేయించిండు ఆయన సొంత డబ్బులు పెట్టి వేయించిండు ఆయన ప్రతి ఒక్కటి ఏది పట్టినా కూడా కనీసం బరిగొట్ల సంతకు కూడా ఆయన సొంత డబ్బులు పెట్టి షెడ్డి కట్టించిండు ఆ రెండోళ్ళు చెబుతున్నారు నీకు తెలియకపోతే చూసి కూడా నువ్వు కావాలని చెబితే అది నీ కర్మ నీ జిలా మళ్ళీ మాట్లాడినాక ఏడతావు నువ్వే కూర్చొని టీవీ ముందులకు వచ్చి షూటింగులు చేస్తుందంటే షూటింగులు చేసేవాడు నీకు రాజకీయాలకు ఎందుకు వస్తాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు అందుకే చంద్రబాబు ఏ తప్పు చేసినా కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదని చెప్పి ఆర్కే రోజా గారు అంటున్నారు అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేస్తున్నారా ప్యాకేజీ తీసుకున్నారంటారా అసలు ప్యాకేజ్ అనేది తీసుకోలేదు ఈ బుద్ధి లేని జనాలకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు కానీ పవన్ అన్న ప్యాకేజ్ తీసుకోవాలి ప్యాకేజ్ తీసుకుంటే ఆయన సొంత డబ్బులు ఎందుకు పంచి పెడతాడు ఆ బుద్ధి లేకుండా కావాలని అంటమే ఆయన నేను చెబుతున్నా జనం కరెక్ట్గా మైండ్ పెట్టి ఆలోచించండి ఆయన ఒక దానవీర సూర కరుణుడు దాత సొంత కష్టంతో పంచి పెడుతున్నా ఆయన రాజకీయ డబ్బులతోటి పంచి పెట్టలేదు అన్నా పవన్ కళ్యాణ్ అన్న నిన్ను ఎవరు ఏమన్నా సరే నువ్వు దాతవి ఎందుకంటే నీ సొంత డబ్బులు నువ్వు పంచి పెడతావు నువ్వు దానవీర సూర కరుణ మహా ఏరా నువ్వు నీ సొంత డబ్బులతో నువ్వు ప్రజలకు సేవ చేస్తున్నావు ఇట్టాడు పిచ్చికొకలు ఎన్ని మాట్లాడినా కూడా నీకేమి రాదన్నా ఆకాశం మీద ఉత్తే వాళ్ళ ముఖమేనే పడుద్ది నీకేం తగలదు నీకేం కాదన్నా ఆమె తప్ప ఆమె 2 రోజులకైనా తెలుసుకుంటుంది ఇప్పుడు పోనీ రాజకీయ నాయకులు అన్నారంటే ఓకే అనుకోవచ్చు రీసెంట్గా కూడా ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఒక సాధారణమైన ప్రజానికం మచిలీపట్నంలోని ఒక వైసీపీ కార్యకర్త పవన్ కళ్యాణ్ ఆడు ఈడు గాడు అని చెప్పి ఒక రకంగా నోటుకొచ్చిన అడవైన బూతులన్నీ కూడా తిట్టారు అది పెద్దగా వైరల్ అయింది ఒక రకంగా జనసేన నాయకులందరూ కూడా అతన్ని కొట్టి క్షమాపణలు చెప్పించడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అలా దాడి చేయడం అనేది వాళ్ళు మాట్లాడిన మాటలనేవి పవన్ కళ్యాణ్ తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలుకి నేను ఫస్ట్ చెబుతున్నా వాళ్ళు కట్టడం కరెక్టే వాళ్ళు కట్టడం జన సైనికులు అంటే నిరూపించుకుంటారు నీతికి మారిపోయారు వాళ్ళు నిరూపించుకున్నారు వాళ్ళు కట్టినందుకు వాళ్ళని అసలు ఎవరేం తప్పు పట్టద్దు వాళ్ళే నిజమైన నాయకులు జనసేన అన్న పార్టీకి వాళ్ళు నిజమైన నాయకులు నిజమైన సైనికులు అంటే వాళ్ళే ఆయన ఏం మాట్లాడిండు అందరికి చెవులు వినపడతలేదా కళ్ళు కారట్లేదా పవన్ కళ్యాణి గుణదల పవన్ కళ్యాణి నీ అనబోయిండు మడిసి కాదు పార్టీ పరంగా ఉంటే అడుగు ఏమన్నా ఉంటే ఆయన చేయలేని ఏమన్నా ఉంటే అడుగు నువ్వు ఆయన జాతుడు ఆయన చేతనైనా ఆయన జాతుడు అట్టనమాట మన పవన్ కళ్యాణ్ ఒక్కడే నిజాతికి ఉంటే చుట్టుండోళ్ళు నిజాతికి ఉండొద్దా ఉండాలి కదా అయితే ఇప్పుడు మరి జనసేన నాయకులు ఆయన మీద దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన నాయకుల మీద యాక్షన్ తీసుకోండి విచారణ చేపించండి అని చెప్పి పార్టీలో ఉన్న పెద్ద నాయకులకి ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ తప్పు చేస్తే జనసేన నాయకులు కూడా సస్పెండ్ చేయండి అని చెప్పి చెప్పారు ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ కాదు పవన్ అన్న ధర్మం ఏరా నువ్వు మాత్రం అది కరెక్ట్ కాదు అది నమ్మి జనసేన నాయకుల్ని నువ్వు డిస్మిస్ చేయొద్దు నీ సైనికులు అంటేనే నీ సిద్ధాంతం నమ్మి పాలైనరు నిన్ను అమ్మ అనే బూతు తీసుకొచ్చిండు ఆయన అంటాం తప్పు పార్టీ పరంగా ఏదన్నా ఉంటే క్వశ్చన్ వేయమను ఎవరైనా ప్రజలకు హక్కు ఉంది అడిగే హక్కు ఉంది కాబట్టి క్వశ్చన్ వేయమను అభిమానం ఉంటే నీ అభిమానం చూపించుకో కానీ అట్లా అనకూడదుగా సొంతంగా నీకేం పాపం చేసిండ్రు పవన్ అన్న సొంతంగా నీకేం పాపం చేసిండు అమ్మ అనే కాడికి వచ్చింది రాబట్టి జనసైనికులు కోపం వచ్చి తీసుకొచ్చి కొట్టారు అది తప్పు కాదు పవన్ అన్న వాళ్ళని విమర్శించొద్దు వాళ్ళని పార్టీ నుంచి డిస్మిస్ చేయొద్దు తిట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వైసీపీ కార్యకర్త అని చెప్పి
జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాజీ మంత్రి పేర్ని నాని గారు అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పరామర్శిస్తున్నారు. అంటే గతంలో 5 ఏళ్లప్పుడు అధికారంలో ఉండేటప్పుడు ఇటువంటి జరిగినప్పుడు ఎందుకు పరామర్శించలేదు, ఇప్పుడు ఎందుకు పరామర్శిస్తున్నారంటారు? మరి ఆయన నిందియాలగా వచ్చి ఆ తాతను నిందియాలంటే వీళ్ళందరూ రావాలా? మరి దేశం మొత్తం ఆయన అభిమానిస్తున్నారు. మరి ఆయన నిందియాలంటే వీళ్ళందరూ వచ్చినా కూడా అది నిజం కాదు. అది నిజం కాదు పవన్ అన్న, అదైతే నిజం కాదు. సైనికులు చేసిందే నిజం. అది మాత్రం తప్పు కాదే కాదు. అసలుకి వాళ్ళ మాత్రం పార్టీలను సస్పెండ్ చేయడానికి లేదు. నేను ఒప్పుకొని చెబుతున్నా. పేరు నాని గారు అక్కడికి వచ్చి ఒక రజక కులస్తుడికి వచ్చారు, ఒక చిన్న కులస్తుడిని కొట్టేశారు, జనసేన కొండాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరి ఆయన తిట్టిన మాటలు, ఆయన మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్? తర్వాత మళ్ళీ దానికి ఇలా కులం రంగు గురించి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అదే పార్టీ అంటే ఆ మాట అంటుంటేనే తీసుకొచ్చింది. దానికే అనమాట వాళ్ళు పార్టీ పరంగా తీసుకొచ్చింది. ఆ మాట అన్నందుకే వాళ్ళు తీసుకొచ్చారు. మనం అర్థం చేసుకోవాలి. మీరు కులాలు ఇంకా మరి అట్ట అనుకుంటే మరి అట్టానికి వరాలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళకి చేయండి న్యాయం. దీనికి ఒక్కదానికే కాదుగా. ఇప్పుడు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు కానీ వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, దానికి మీరేం చెప్తారు? ఒక మాటలో నేను ఒక మాటలో చెప్పాలంటే, అమ్మ నువ్వు కూడా షూటింగ్ చేసినావు, రాజకీయం చేసేటప్పుడు నువ్వు కూడా జబర్దస్త్ జడ్జికి ఉండవు, నువ్వు కూడా షూటింగ్ చేసే బతికినవు కాబట్టి ఆయన షూటింగ్లు చేసుకుంటున్నా అంటాం నీకు తప్పు. ఫస్ట్ నువ్వు ఆయనకు పోలిక చేయకాకమ్మ, నక్కకు నాగలోక అనుకున్నంత తేడా ఉంది. ఆయన అనకాకు. ఆయన దాత పేద ప్రజలకి సేవ చేయడానికి వచ్చిండు. ఆయన మాత్రం దూషి కాకు. నీ తప్పు నువ్వు తెలుసుకో.